తిరుపతిలో మన జర్నీ మొదలు పెట్టడానికి నేను స్టేషన్లో వెయిట్ చేస్తుండగా ఫైనల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి మన ట్రైన్ వస్తుందని అనౌన్స్ చేశారు. సో వెంటనే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్ళాను. అప్పుడే ఎంటీ రేక్ ఆఫ్ తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి. సో ఫాస్ట్గా నా కంపార్ట్మెంట్కి వెళ్ళి తర్వాత లోకో దగ్గరికి వచ్చాను. అండ్ P4 లోకో అయితే ఛార్జ్ తీసుకుని ట్రైన్ డిపార్ట్ అయ్యాక బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ తిరుమల హిల్స్ చూసిన తర్వాత మెల్లిగా మన ట్రైన్ టువర్డ్స్ రేణిగుంట జంక్షన్ చేరుకుంది. రేణిగుంట జంక్షన్ చేరుకున్న మన ట్రైన్ అక్కడ నుండి ఫర్దర్ శ్రీకాళహస్తి చేరుకుంది. శ్రీకాళహస్తి నుండి ప్రయాణించిన మన ట్రైన్ ఒక బ్యూటిఫుల్ సన్సెట్ మూమెంట్ తర్వాత గూడూరు జంక్షన్కి ప్రయాణించింది. సో గూడూరు జంక్షన్ నుండి మరలా మనం ఫర్దర్ జర్నీ ప్రొసీడ్ అవుతూ నెల్లూరుకి అయితే చేరుకున్నాం. అక్కడి నుండి ఒంగోలు విజయవాడ మీదుగా ఎర్లీ మార్నింగ్ తెలంగాణ క్యాపిటల్ సికింద్రాబాద్ జంక్షన్కి మన ట్రైన్ మనల్ని చేర్చడంతో ఈ బ్యూటిఫుల్ జర్నీ ముగుస్తుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ట్రావెల్ చేయబోతున్నాను వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రెస్టీజియస్ ట్రైన్స్ కనెక్టింగ్ తిరుపతి అండ్ సికింద్రాబాద్, అదే పద్మావతి ఎక్స్ప్రెస్లో. దయచేసి వినండి. బండి నంబర్ 1, 2, 7, 6, 3 తిరుపతి సికింద్రాబాద్ తిరుపతి నుండి గూడూరు జంక్షన్ విజయవాడ సికింద్రాబాద్ వెళ్ళవలసిన నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చుచున్నది. సో ఇప్పుడు ఒకసారి లోకో దగ్గరికి వెళ్ళి లోకోని విజిట్ చేద్దాం. P4 పవర్ ఉంటుందా, P7 పవర్ ఉంటుంది. సో P4 పవర్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఎండ్ టు ఎండ్ ఇక్కడ నుండి సికింద్రాబాద్ వరకు లోకో రివర్స్లో ఉండదు, లోకో చేంజ్ అయితే ఉండదు. సో ఇదే మన లోకో, ఈరోజు మన ట్రైన్ని ఛార్జ్ తీసుకున్న లోకో P4 విజయవాడ షెడ్ లోకో. సో ఇది కోచ్ ఇంటీరియర్. ఎదురుగా ఒక మిర్రర్ అయితే ఉంది, చిన్న మిర్రర్ క్లీన్గానే ఉంది. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ 4 బర్డ్స్కి. అండ్ మిడిల్ బర్త్కి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లగ్ సాకెట్ అయితే ఒకటే ప్రొవైడ్ చేశారు. అండ్ ట్యూబెటన్ ఫ్యాన్స్ వచ్చేసి. అండ్ దీనికి ఆపోజిట్ సైడ్ అప్పర్ అండ్ సైడ్ లోవర్ దీనికి ఒక ప్లగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు, రెండింటికి కలిపి. పద్మావతి ఎక్స్ప్రెస్కి 5 రేక్స్ అయితే ఉంటాయి, అన్నీ కూడా సౌత్ సెంట్రల్ రైల్వేకి చెందినవే. సో ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ అయితే ఉంది 17229, 17230 సికింద్రాబాద్ జంక్షన్ ట్రివాండ్రం సెంట్రల్ శబరి ఎక్స్ప్రెస్తో. ఆల్రెడీ నేను ఆ బ్లాగ్ చేశాను, ఒకళ్ళు చూడకపోతే రైల్ బ్లాగ్స్ ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ ఇంకొక ట్రైన్ వచ్చేసరికి 12731, 1272 సికింద్రాబాద్ తిరుపతి ఎక్స్ప్రెస్. సో ఈ 2 ట్రైన్స్తో మన పద్మావతి ఎక్స్ప్రెస్కి రేక్ షేరింగ్ ఉంది. ట్రైన్లు 23 కోచెస్ ఉంటాయి. వాటిల్లో ఒక AC 2 టైర్ కోచ్ కాస్ట్ వచ్చేసరికి 1580 రూపాయలు, 4 AC 3 టైర్ కోచెస్ కాస్ట్ వచ్చేసరికి 1120 రూపాయలు, 13 స్లీపర్ క్లాస్ కోచెస్ కాస్ట్ వచ్చేసరికి 430 రూపాయలు, అండ్ 4 సెకండ్ సిట్టింగ్ కోచెస్. అండ్ ఈ ట్రైన్లో ఒక ప్యాంట్రీ కార్ కోచ్ అయితే ఉంది. యాక్చువల్లీ శబరి ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ ఉంది కాబట్టి ఆ ప్యాంట్రీ కార్ కోచ్ అయితే ఉంది, బట్ అప్పుడైతే యూజ్ చేయరు. సో ఇది ఈ ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ అండ్ ఫేర్ డీటెయిల్స్. సో ఇది LED లైట్, మిర్రర్ అండ్ వాష్ బేసిన్. వాటర్ అయితే తక్కువ వస్తుంది. డస్ట్బిన్. సో ఇది ఓవరాల్గా వాష్రూమ్ కండిషన్, మిర్రర్, వాష్ బేసిన్. ఇది కూడా కొంచెం తక్కువ వస్తుంది వాటర్, క్లీన్గా ఉంది వాష్ బేసిన్ మాత్రం. డస్ట్బిన్. సో ఇది ఓవరాల్గా వాష్రూమ్ కండిషన్.
मार्ग से सिकंदराबाद जंक्शन को जाने वाली पद्मावती सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर चली है। ప్రస్తుతం మనం చేరుకున్నాం సౌత్ సెంట్రల్ రైల్వేలో గుంతకల్ డివిజన్లో వన్ ఆఫ్ ద మేజర్ జంక్షన్ రైల్వే స్టేషన్స్ రేణిగుంట స్టేషన్ కోడ్ RU. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 190 ట్రైన్ వరకు అయితే 4 ట్రైన్స్ ఆర్జినేట్ అలానే టర్మినేట్ అవుతాయి. జంక్షన్ అంటే ఇక్కడ నుండి ఒక లైన్ టువర్డ్స్ కాట్పడి ప్రయాణిస్తుంది, మరొకటి టువర్డ్స్ అరకొండం, మరొక లైన్ టువర్డ్స్ గూడూరు ప్రయాణిస్తుంది. అది మనం ప్రయాణించబోయే రూట్. ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఇంకొక లైన్ వచ్చేసరికి టువర్డ్స్ కడప ప్రయాణిస్తుంది. ఇక్కడ ఇలా వెళ్తుంది కదా, అదే ఆ లైన్. మనం వచ్చేసరికి టువర్డ్స్ గూడూరు జంక్షన్ స్ప్లిట్ అయ్యాం. ఐదు పంచభూత స్థలాలలో ఒకటే అయిన శ్రీకాళహస్తికి మనం చేరుకున్నాం. స్టేషన్ కోడ్ KHT. స్టేషన్ గుంతకల్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉంటాయి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే రీచ్ అయ్యాం. ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ 31 ట్రైన్ల వరకు ఆగితే ఇక్కడ నుండి ఒక ట్రైన్ కూడా ఆర్జెంట్ అలాంటి టర్మినేట్ అయితే అవ్వదు. స్టేషన్కి కొత్త రైల్వే లైన్ అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది, నడికుడి శ్రీకాళహస్తి లైన్. తొంభై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనం చేరుకున్నాం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గూడూరు జంక్షన్. స్టేషన్ కోడ్ GDR. ఇక్కడ 5 ప్లాట్ఫామ్ ఉంటాయి. 175 ట్రైన్ల వరకు ఆగితే 8 ట్రైన్లు ఆర్జెంట్ అలాంటి టర్మినేట్ అవుతాయి. గూడూరు వచ్చరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, ఒక లైన్ టువర్డ్స్ చెన్నై ప్రయాణిస్తుంది, మరొకటి టువర్డ్స్ నెల్లూరు, మరొకటి బ్రాంచ్ లైన్ టువర్డ్స్ కాట్పాడి జంక్షన్ ప్రయాణిస్తుంది. ఆ లైన్ మీదుగానే మనం గూడూరు జంక్షన్కి చేరుకున్నాం. మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి 18 hours 53 minutes, 2 minutes హాల్ట్ ఉంది. మనం చాలా ఎర్లీగా వచ్చాం గూడూరుకి. 18 hours 45 minutesకే ఇక్కడికైతే రీచ్ అయ్యాం. ఒకవేళ మీది గూడూరు అయితే లేదా గూడూరు నుండి ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ట్రైన్ గూడూరు జంక్షన్ అప్రాక్సిమేట్లీ ఒక 7 minutes డిలేలో డిపార్ట్ అయింది. డిలేకి కారణం వచ్చేసరికి సింహపురి ఎక్స్ప్రెస్ డిపార్ట్ అయింది. ఫస్ట్ మన ట్రైన్ ఎంటర్ అవుతున్నప్పుడే అప్రాక్సిమేట్లీ ఒక 5 minutes ఉంది. సింహపురి ఎక్స్ప్రెస్ డిపార్చర్ టైం 18 hours 50 minutes. సో మన ట్రైన్ కోసం అది వెయిట్ చేసింది. మన ట్రైన్ వచ్చినట్లే ఆ ట్రైన్ అయితే డిపార్ట్ అయింది. చెన్నై పూరి ఎక్స్ప్రెస్ వెయిట్ చేస్తుంది. యాక్చువల్లీ మనకన్నా ముందే వచ్చింది, బట్ మనకి ప్రిఫరెన్స్ ఇచ్చారు.
మనమైతే ముందుకు ప్రొసీడ్ అవుతున్నాం టువర్డ్స్ నెల్లూరు. సో నెల్లూరులో మీట్ అవుతాం. మనం చేరుకున్నాం నెల్లూరు. స్టేషన్ కోడ్ NLR. స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో విజయవాడ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ట్రైన్ ఫ్రీక్వెన్సీ 176 ట్రైన్ వరకు అవుతాయి. 4 ట్రైన్లు ఆల్రెడీ అలానే టర్మినేట్ అవుతాయి. ఈ స్టేషన్ని 1899 సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. 1981 సంవత్సరానికి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే పూర్తయ్యాయి. ఇప్పటివరకు మనం కావాల్సిన డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 130 కిలోమీటర్స్. నైట్ డిన్నర్ వచ్చేసి ప్యాంట్రీ కార్లో అవైలబుల్గా ఉంటుంది. బట్ నాకైతే ఒంగోలులో మా ఫ్రెండ్ వస్తానని చెప్పి, సో నేనైతే ఇంకా ఒంగోలులో మీట్ అవుతాను. అంటల్ దెన్ స్టే ట్యూన్డ్. ఎక్స్ప్రెస్ గురించి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఇది ఫస్ట్ ట్రైన్ టు రన్ విత్ కంప్లీట్ బయో టాయిలెట్ సిస్టమ్. 2013 సంవత్సరం జూన్ నుండి అయితే ఈ ట్రైన్ స్టార్ట్ అయింది ప్రయాణించడం అలాగా. అండ్ 2020 సంవత్సరానికి ఈ ట్రైన్కి LHB కోచెస్ అయితే ఆల్రెడీ అలర్ట్ చేస్తున్నామని చెప్పారు. బట్ ఇప్పటికీ ఈ ట్రైన్ ICF కోచెస్తోనే ప్రయాణిస్తుంది. ట్రైన్ ఒంగోలు స్టేషన్ డిపార్ట్ అయింది. అండ్ డిన్నర్ అయితే పూర్తయింది. పైనకి అయితే వచ్చేసాను మన అప్పర్ బర్త్కి. ఇంక నైట్ వచ్చి స్టాప్స్ అది స్కిప్ చేసి రేపు మార్నింగ్ మీట్ అవుతాను. అంటిల్ దెన్ గుడ్ నైట్. రైట్ టైంకి మనం సికింద్రాబాద్ జంక్షన్కి రీచ్ అయ్యాం. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో విల్ మీట్ సూన్ నెక్స్ట్ బ్లాగ్. అంటే టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. బాయ్.